రిలీజ్ కు ముందు వరకు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రేంజ్ వేరు. కానీ వన్స్ కూలీ రిలీజ్ అయింది, లోకేష్ పై హీరోలకు నమ్మకం తగ్గింది. దీంతో అతని డేట్స్ కు డిమాండ్ తగ్గింది. అందుకే ఎవ్వరూ ఊహించిన విధంగా హీరోగా మారిపోయాడు లోకేష్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబట్టింది. అయితే డైరెక్టర్ గా లోకేష్ ఫెయిల్ అయ్యాడనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. ఈ టాక్ వల్లే లోకేష్ ఇమ్మీడియట్ గా తెరకెక్కించాల్సిన రజనీ కమల్ మల్టీ స్టారర్ నుంచి తప్పుకున్నాడు. అలాగే ఖైదీ సీక్వెల్ కు బ్రేక్ పడింది. ఇంతకీ లోకేష్ కనగరాజ్ ఏం చేస్తున్నాడు అంటే హీరోగా మారిపోయాడు. గతంలో కోలీవుడ్ లో సానీ కాయిదం, రాఖీ, కెప్టెన్ మిల్లర్ సినిమాలు తీసిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు లోకేష్. కొంతకాలంగా ఈ సినిమా కోసమే హీరోగా కనిపించడం కోసమే ప్రిపేర్ అవుతున్నాడు. లోకేష్ ఆల్రెడీ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ శృతితో కలిసి ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.